వీక్షకులకు స్వాగతం అండి. నా పేరు రాజశేఖర్. కృషి భవ ఛానల్. ఈరోజు ఎలాంటి గడ్డి చేలో పండించకుండా పొట్టేళ్లను మేపుతున్న, సంప్రదాయ పద్ధతిలో పొట్టేళ్లను మేపుతున్న ఓ వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. వ్యక్తి ఉమ్మడి పాలమూరు జిల్లా, నేడు జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండలం, ఇందువాసి గ్రామం. పదండి అతని దగ్గరికే వెళదాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? హనుమంతు, కురువ హనుమంతు. గ్రామం? ఇందువాసి, మండలం గద్వాల. గట్టు మండలం. గట్టు మండలం. గట్టు మండలం అయినాక గద్వాల. ఓకే. అయితే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పోటీలను జాతున్నారు? 6 సంవత్సరాలు అయింది ఇక్కడికి ఇప్పటికి. అంటే ప్రతి సంవత్సరం ఎన్ని బ్యాచ్లు మీరు? ఎన్ని బ్రాంచీలు లేదు, ఒకటే బ్రాంచే మార్చేది, ఆ రాముండేది. అంతే అంతే, ఒకటే బ్యాచే. ఒకటే బ్యాచ్కు మీకు ఆదాయం ఎలా సమకూరుతుంది? ఎలా సమకూర అంటే ఒక పిల్ల మీద 2,000 3,000 మిగులుతుంది. అట్లా 4 నెలలు 5 నెలల పన్ను అమ్ముతాను. మీరు పొట్టేళ్లను ఎక్కడ తెచ్చుకుంటారు? ఎక్కడ ఎమ్నూరు సంతలా తెస్తాము. ఎమ్నూరు సంతల ఎన్ని తీసుకొస్తారు? ఇవన్నీ తెచ్చినప్పుడల్లా 20, 22, 23, 7, 28 తెచ్చినాను. 28 తెచ్చాను. అంటే మీరు స్టార్టింగ్ నుండి ఇలా బండలు వేసి ఈ రకంగా ఇందులోనే జాతున్నారా? ఈ బండల నుండి రాత్రి ఆడ షెడ్ లాగుతావి, బయట షెడ్లా. ఇది పొద్దున ఇక్కడ రామ్ ఇక్కడ తోలుతాము. అంటే మీరు బయటికి తీసుకెళ్తారా? బయటకి తీసుకెళ్లి మేపుకొని వచ్చేది. షెడ్లైనా మేత గీత లేసేదే లేదు. అసలు ఎలాంటి మేత లేదు? మేత లేదు. చేతి దానైతే మాంసారి సాయంకాలం దానేస్తాం. ఉదయం సాయంకాలం దానా వేస్తాం. దానా కింద మీరు ఏమి వేస్తారు? సద్దలు, బియ్యము పగలగొట్టుకొచ్చి వేస్తాం. సద్దలు అంటే ముడివి వేయకుండా పగలగొట్టుకు వేస్తాం. మీరు మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు అవి అక్కడ తల్లి దగ్గర పాలు తాగింటాయి. ఇక్కడ తీసుకొచ్చి మీరు నేరుగా గడ్డి మేపితే వాటికి ఎలాంటి ఇబ్బంది రాదా? ఎలాగే ఇబ్బంది రానట్ల మేము సూదులు మందులు వేసుకుంటూ ఉంటాం. అంటే డాక్టర్లను సంప్రదిస్తారు? డాక్టర్లను సంప్రదించి ఈ రోగం వచ్చింది, ఈ రోగం లేదు, ఇది మేత మేస్తుంది, మేత మేయదు అని ఖచ్చితంగా వాళ్ళకు తెచ్చుకుంటాం. మీరు వ్యాక్సిన్లు వేయాలంటారు, మీరు వ్యాక్సిన్లు వేయిస్తారా? వేస్తాము. అది ఇప్పుడు ముదురుకున్న సూజ్ చేస్తాము. ఎట్లా మీకు అర్థమవుతుంది? అది అర్థమవుతుంది, సూజ్ చేపిస్తాము. మామూలుగా మందలో తిరుగుతుంటాయి కదా, మేత తినని దాన్ని మీరు ఎలా గ్రహిస్తారు? ఎట్లా అప్పుడే అది డల్లు మీద మబ్బు మీద నిలబడుతుంది. మబ్బు మీద ఉంటది. మబ్బు మీద ఉంటది. ఆ మబ్బు మీద ఉన్నప్పుడు దీనికి గాలి పోసింది, ఇది మేత మీద అని మేము అప్పుడే సూజ్ చేపించుకుంటాం. ఖచ్చితంగా దాన్ని వైద్యం చేస్తారు. వైద్యం చేసుకుంటాగా ఇందుకి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నీ అనుభవంలోనా? సరే, 6 సంవత్సరాల అనుభవంలోనా మీరు వర్షాకాలంలో రోగాలు వస్తాయి అని చాలా మంది చెప్తారు కదా? వర్షాకాలంలో తెచ్చుకుంటే మనకు మేతలు దొరకవు, ఎండాకాలం తెచ్చుకుంటే మేతలు దొరకవు కదా. మరే ఫొట్టులు కొనాల. అవును, డబ్బులు పెట్టి ఫొట్టులు కొన బదులు ఇట్లా వర్షాకాలంలో తెచ్చుకుంటే మనం సూదులో ఏమన్నా కంట్రోల్ చేసుకున్నాలా. మన అదృష్టం ఉండి ఏదన్నా ఒకటి పోతే ఫాన్ అని తెచ్చుకుంటాం. అంటే మొటాలిటీ ఉంటది, ఖచ్చితంగా ఉంటది. అంటే అది జరుగుతుంది. కానీ మీవేమంటావు అంటే దాన్ని వైద్యం చేసుకుంటూ ఉంటే దాని కష్టం ఎదుర్కోవచ్చు. మీరేమైనా మోటు చెట్లు వాడతారా దానికి? ఇప్పుడు ఒకవేళ ఏమైనా పసరు చెట్లు లాంటివి? ఏమి లేదు, అన్ని డాక్టర్లే. ఇప్పుడు మీరు ఇది ఎక్కడ చేయించినారు? ఇది మన ఊర్లే చేపించినాము. నీకెంత ఖర్చు అయింది దీనికి? 6,000 అయింది. 6,000 అయింది. మీరు సింపుల్ గా మీరు ఇలా బండలు వాతున్నారు, ఇక్కడ పొట్టేళ్ళని జాతున్నారు. మీరు ఉదయము ఇందులో వదులుతారా? రాత్రి అక్కడ అంటే వర్షాకాలం కూడా నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. వర్షాకాలం అంటే వర్షంకి తడవవి, వర్షంకి అందాపుతాము. వర్షం తక్కువ ఇక్కడ వేస్తాం.
మీరు మార్కెట్లో ఎన్ని నెలల పిల్లలను తీసుకొని వస్తారు? అది నెల 2 నెలల పిల్లలు తెస్తాము. 2 నెలల పిల్లలు పాలు తాగుతుంటాయి కదా, తల్లిని ఎలా మరిపిస్తారు? తల్లిని అది మామూలే మరిపియాల్సిందే. ఎలా మరిపిస్తారు? అది ఇంకా మనం తీసుకొచ్చుకున్నాక ఒక 2 వద్దులు అరుస్తుంది. ఇంకా 2 వద్దుల మీద ఊకైతుంది. ఇంకా మరిసిపోయినట్లు అవుతుంది. మనము ఇంకా తెచ్చుకొని మేత మేపుకుంటా ఇంకా అట్లా బాగా మడసంగా పెట్టుకొని చూసుకుంటే మనకి ఏమన్నా గిడుతుంది. తల్లి బుగులుతోనా? తల్లితో బెంగ, తల్లి బెంగ వల్ల అది కొన్ని మేత తినవు అంటారు. కొన్ని మేత తిను ఒక్క 2 వద్దులు 3 వద్దులు మేత తిన్నట్లు ఉంటది. ఆ మైన ఇంకా నా తల్లి లేదు, నన్ను ఒడిసేసింది, ఇంకా రామ మేత మేతమని మేత మేస్తుంది. అంటే ఎలాంటి మేత ఇస్తారు అప్పుడు మీరు? ఇదే గడ్డే. గడ్డే. మీరు ఎన్ని నెలల పిల్ల? మీరు 2 నెలల పిల్ల అంటారు కదా, 2 నెలల పిల్ల ఎంతకు తీసుకొస్తారు? ఈ సంవత్సరం అట్లే ఒక సంవత్సరం 14,000 పడతా, 14,500 పడతా, ఒక సంవత్సరం 8,000 పడతావి. పిల్ల మెయిన్ రేటు. పిల్ల మీద రేటు. మీరు ఎన్ని నెలలు మేపుతారు వాటి? మామ కరెక్ట్ 5 నెలల బన్న అమ్ముతా. 5 నెలలు మేపుతారు? 5 నెలల బన్న అమ్ముతా. మీరు 8,000కి తీసుకొస్తారు. 5 నెలల తర్వాత ఎంత ధరకు మీరు అమ్ముతారు? మామ దాని పిల్లని బట్టి ఒకటి 12,000 పడుతుంది, 13,000 పడుతుంది. ఆ సార్ సౌటు మనం గుత్తకే వేస్తాం. అంటే గుండు గుత్త మీరు అమ్మేస్తారు? గుండు గుత్తకే. ఒక్కోటి చిల్ల తీసి అయితే అమ్మేది లేదు. ఒక్కటోటి అమ్మితే ధర ఎక్కువ వస్తుంది అంటారు. అమ్మితే వస్తుంది. వాటి పునం సన్నగా ఉంటది కదా, ఆ సన్నగా ఉండేది ఏడగా వస్తుంది మనకి అని ఒకటి పరు గుత్తకే అమ్ముతాం. మొత్తం అంటే ఒక కొర్రె పోటీల మీద అందాజుగా మీకు ఎంత వస్తుంది? ఒక్క గొర్రె పిల్ల మీద 13,000 12,000 పిల్ల మీద మిగులుతుంది మాకు. అంటే 13,000కి అమ్ముతారు. అమ్మితే 8,000 తీసేయాలి కదా దాంట్లో. తీసేసి అంటే ఒక 5,000 వస్తాయి. 5,000 వస్తాయి. అంటే 30 పిల్లలు తీసుకుంటే 1,50,000. మీరు ఇంకా ఎక్కువ పెంచొచ్చు కదా వీటి సంఖ్య? ఎక్కువ పెంచాలి. ఆడ షెడ్ తక్కువ అవుతుంది, మేతలు లేకుంటావని మేము ఎక్కువ పెంచుకున్నాం. ఇంతే చాలు. నిజమే. మీరు బ్యాంకులను ఆశ్రయిస్తే మీకు లోన్లు ఇస్తారు కదా? లోన్లు ఇస్తే బ్యాంకుల వల్ల మాకేం లేదు. మా డబ్బులు పెట్టి మేము ఏడాది అప్పు తెచ్చుకొని అవి ఎక్కడైనా అప్పు తెచ్చే బదులు తక్కువ ధరకు బ్యాంకులు ఇస్తారు కదా, మీరు బ్యాంకులను ఎప్పుడైనా సంప్రదించిండ్రా? బ్యాంకుల్ని ఏం సంప్రదించలేదు. బ్యాంకు వాళ్ళని సంప్రదించండి. ఒకవేళ మీ చూస్తారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. 5-6 సంవత్సరాల నుంచి జాతుతాడు అంటే తక్కువ ధరలో వడ్డీకిస్తారు వాళ్ళు. కొంత మీరు పెంచితే 50 చేయగలిగితే వీటి సంఖ్య మీకు స్థలం కూడా ఉంది, అక్కడ ఉంది 2 చోట్ల. మీకు ఒకవేళ పొలం ఉంటే అక్కడ కూడా షెడ్ వేయచ్చు. ఉందే? మీరు అక్కడ షెడ్ వేసి ఒకవేళ ఏమన్నా దానా పెంచుకుంటే చెట్లు పెంచుకుంటే కూడా వస్తుంది కదా. ఏదైనా మామూలు ఎడ్జులూసను అలాంటి గడ్డి జాతులు ఉన్నాయి కదా, అవి అనుభవం లేదా మీకు? అంటే బయట తిరగడమే మీకు అంటే ఇదే లాభం అంటావు? అంటే ఎక్కువ పెంచుకుంటే బయట కష్టం కదా? కష్టం కాదా, ఎక్కువ పెంచుకుంటే మేతలు లేకుంటే రానియరు. అందుకే మీరు ఒకవేళ మీ సొంత పొలంలోనే కొన్ని గడ్డి జాతులు పెంచుకొని ఆ గడ్డి జాతుల్ని వాటికి కట్ చేసి కొంత బయట తిప్పి సరిపోతుంది కదా. మీరు బ్యాంకు వాళ్ళని సంప్రదించినారా? బ్యాంకు వాళ్ళని సంప్రదించలేము. తదుపరి మీరు మార్కెట్ అమ్మినేటప్పుడు మళ్ళీ ఒకసారి కలుస్తాం. ఇది ఎందుకు నిర్మించినారు? ఇది సాయంకాలం అంటే బయట నుంచి వచ్చినాక ఇందులో వదులుతాం. అది ఉదయం మాత్రమే. అంటే దీంట్లో తర్వాత దీంట్లోకే తోలేస్తారు రాత్రి. ఉదయము ఈ షెడ్ల నుంచి బయటికి పోయిన తర్వాత బయట ఈ షెడ్ ఎందుకు? ఇది రాత్రి అప్పుడు చెప్పినావు కదా, అంటే ఫ్యాన్ వేసుకున్నారు. అంటే రాత్రి మాత్రమే ఇక్కడ కట్టేస్తారు.